హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు షెహనాజ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ 65. ఈరోజు మా డాడీ కోసం చేస్తున్నానండి. సండే స్పెషల్ చికెన్ 65 చేస్తున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. చిన్న సైజ్ ఆనియన్ తీసుకోండి. పచ్చిమిర్చి 2 తీసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని 1/2 కప్ పెరుగు వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మైదా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 1 ఎగ్ వేసుకోండి. కలర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసామండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకోండి. కడాయిలో ఫ్రై చేసే అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఫ్రై పీసెస్ వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లోపల కూడా పీస్ అంతా ఫ్రై అయ్యేటట్టు సిమ్లో పెట్టుకుంటే మంచిగా అవుతుంది. చికెన్ ఫ్రై మొత్తం లోపల కూడా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి పీస్ని, లేకపోతే లోపల ఫ్రై అవ్వదండి. చాలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మిగిలిన పీసెస్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి. తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంది. ఇంకో ప్యాన్ తీసుకొని ఒక గిన్నెడు ఆయిల్ వేసుకుందాం. తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఇది జింజర్ అండ్ గార్లిక్ కట్ చేసుకుందాం. ఇలా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం సోయా సాస్ కొంచెం వేసుకోండి.
ఫ్రై చేసుకొని ఇందాక చికెన్ ఫ్రై చేసిన మనం దీంట్లో వేసేసుకుందాం. చికెన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోండి.